నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. మనం భోజనాలు చేస్తున్నాం. అయ్యే శుభ్రం ఆపుతులే, టైం ఉంది కదా, మనం 10 నిమిషాలకి అందరు రావాలి. వాళ్ళు కూడా మేము చెప్పేటప్పుడు మేము చెప్తాం. మిగతా కార్తీక వనభోజనాలు కార్తీక మాస సందర్భంగా ఈ నెల 24వ తారీఖు ఇదే ప్లేస్లో కమ్మవారి వనభోజనాలు ఏర్పాటు చేయాలని మా కమిటీ తరఫున అందరం నిర్ణయించుకొని, దీనికి అత్యధిక ఈ జిల్లాలో ఉన్న కమ్మవారు రావాలనే ఉద్దేశంతో మీ ద్వారా అందరికీ తెలియజేయాలని, దానికి మా ఏర్పాట్లలో కానీ మేము చేసే కార్యక్రమాలు కానీ ఈ జరిగే కార్యక్రమంలో మీ పూర్తి సహాయ సహకారాలు కావాలని అనే ఉద్దేశంతో ఈరోజు చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తూ ప్రెస్ మీట్ పెట్టాలని మేము నిర్ణయించుకోవటం అయింది. దాని సందర్భంగా మిమ్మల్ని ఇక్కడ ఆహ్వానించాం. ముఖ్యంగా ఇక్కడ పెడతానికి 2 రీజన్స్. యాక్చువల్గా ప్రతిసారి మేము చెరుకూరు వారి మామిడి తోటలో పెట్టేవాళ్ళం, కానీ అట్లా కాకుండా డైరెక్ట్గా ఇక్కడ వెలుగుమట్టల్లో ఫారెస్ట్ తరపున ఇది ఉంది కాబట్టి, పార్క్ ఉంది కాబట్టి ఈ వనభోజనం అనేది వనంలోనే పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈసారి ఈ నిర్ణయం కొంచెం దూరమైనా కూడా తీసుకోవడం జరిగింది. అందుకని అందరూ మా కమ్మ సోదరులందరూ కొంచెం దూరమైనా ఇక్కడికి వచ్చి అందరూ సహకరించవలసిందిగా మీ ద్వారా ఈ ఖమ్మం ప్రజలను కానీ ఈ జిల్లా కమ్మ సోదరులను కానీ కోరుతున్నాం. అట్లాగే దీనికి ఒక అందరం అంటే ఎవరు మామూలుగా ఒక 20 మందితో కమిటీ వేసాం. అట్లాగే ఈ కమిటీయే కాకుండా మొత్తం సుమారుగా దీంట్లో వేరు ఆర్గనైజింగ్ కమిటీస్, మెయిన్ కమిటీ కాకుండా కూడా ఒక 100 మందితో వేరే కమిటీలు కూడా వేయటం జరిగింది. దాంట్లో అనేక రకాల కల్చర్ ప్రోగ్రామ్స్ కమిటీ కానీ, ఫుడ్ కమిటీ కానీ, వంట డైనింగ్స్ ఇట్లాంటివన్నీ కమిటీలు వేసి అందరం కలిసికట్టుగా చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలనే అభిప్రాయంతో ఉన్నాం. దీన్ని అందరూ విజయవంతం చేయాలని కోరుచున్నాం. దీంట్లో కమిటీ కూడా అందరి పేర్లు చదువుతున్నాం. గొడవర్తి నాగేశ్వరరావు, వేజళ్ళ సురేష్, రావూరి సైదుబాబు, మిక్కిలినేని నరేందర్, చండ్ర రాంబాబు, కిలార్ రామకృష్ణ గారు, కనపర్తి సీతయ్య గారు, సల్లపల్లి శ్రీనివాస్, మందాటి నరేష్, జట్ల సీను, బండి మాధవరావు, తుళ్ళూరు కోటేశ్వరరావు, తుళ్ళూరు నిర్మల గారు, నున్నా నవీన్, నల్లమల్ల రంజిత్, తుమ్ము శివ, గుత్తా వెంకటేశ్వర్లు, ఎల్లేని రమణ, కిలార్ బాబ్జీ, వాసిరెడ్డి సీను, ఓట్ల మురళి, సరిపూడి సతీష్. ఇట్లాగే ఇది కాకుండా కూడా వేరు కమిటీలు ఉన్నాయి. మొత్తం ఒక 100 మందితో కమిటీలు వేయటం జరిగింది. ఇది ముఖ్యంగా ఖమ్మంలో ఉన్న మా సామాజిక వర్గానికి సంబంధించిన అందరు ప్రజాప్రతినిధుల్ని, మాజీ ప్రజాప్రతినిధుల్ని మనస్ఫూర్తిగా అందరినీ ఆహ్వానిస్తున్నాం. అందరూ వస్తారు. పార్టీలకు అతీతంగా రాజకీయాలు కానీ దీంట్లో ఏమి ఉండవు. పూర్తిగా రాజకీయ అతీతంగా నడుస్తుంది.